మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు ఈ కోర్సుని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారో మమతా గారు చెప్పారు, అదేవిధంగా లింబాద్రి గారు చెప్పారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు చెప్పడం జరిగింది, దేవసేన గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒక స్పష్టత వచ్చి ఉంటుంది ఇప్పటివరకు. ఈరోజు డిగ్రీ కళాశాలలో చదువుతూ ఉన్న మన విద్యార్థులకు ఉపాధి పొందే శక్తి కలగాలని, వారికి నైపుణ్యం పెంచే కార్యక్రమ భాగంలో ముఖ్యమంత్రి గారు వారు స్వయానా విద్యాశాఖకు సంబంధించిన మంత్రివర్యుల వారు కూడా ఆలోచన చేసి ఈరోజు కేవలం ఎవరో మెడిసిన్ చదువుకున్న వారికో, లేకుంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకో, లేకుంటే ఒక ఐఐటి చదువుకున్న వారికే ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్న సందర్భంలో బీకామ్ చదువుతున్న వారికి, బీఎస్సీ చదువుతున్న వారికి, బిఏ చదువుతున్న వారికి కూడా వారికి ఆలోచనలు ఉంటాయి, వారికి విజ్ఞానం ఉంటుంది, వారికి పరిజ్ఞానం ఉంటుంది, వారికి ఉపాధి ఏ విధంగా కలిగియాలి, అసలు పరిశ్రమలకు సంబంధించి వారి నైపుణ్యాలను అనుసంధానం చేయాలి, మన విద్యా శాఖకు సంబంధించి ఈరోజు రాబోయే కాలంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలనే ఆలోచన దృక్పథంతో వారి ఆలోచన మేరకు ఈరోజు మేమందరం కూడా చాలా నెలల నుంచి కూడా దీని గురించి ఆలోచన చేసి ఈరోజు ఒక పక్కన బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన వారు లీడర్లు ఉన్నారు వేదిక పైన, ఇటువైపు వేదిక కింద అటువైపు. మాకు సంబంధించిన అంశాల్లో మాకు సరి అయిన నైపుణ్యం గల విద్యార్థులు దొరకటం లేదు. 5 లక్షల మేరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి రాబోయే కాలంలో అని మాకు చెప్పినప్పుడు వారితోని సంప్రదింపులు జరిపి, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరూ కూడా సంప్రదింపులు జరిపి ఏం చేస్తే బాగుంటుంది, లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణులై బయటికి వస్తూ ఉన్న తరుణంలో వారికి నైపుణ్యం పెంచే అవకాశం ఏముంటుందని వారితో సంప్రదింపులు చేయటం జరిగింది. మేము ఒక కోర్సును ఏర్పాటు చేస్తాం. ఆ కోర్సు పరంగా ఈ విద్యార్థులను ట్రైన్ చేస్తే మేము ఇక్కడ ఉన్న మమతా గారిని కానీ, ఆ రోజు వచ్చిన రమేష్ కాజా గారు కానీ, రాజేష్ బాలరాజు గారిని కానీ, రవి తంగరాల అని ఈ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తులను సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం, మేము మా ప్రభుత్వ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక కరికులంలో మీరు చెప్పే అమర్చే ప్రయత్నం చేస్తాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి, మరి వీళ్ళు దీంట్లో చదువుకున్న వారందరికీ మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని మేము వారికి షరతు పెట్టాం మమతా గారికి. వీరెవరైతే కోర్స్ చేస్తూ ఉన్నారో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తప్పకుండా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అంటే వారు ఒకటే చెప్పారు, 6 నెలలు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 6 నెలలు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్, ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీలో పనిచేయటానికి హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ అన్నారు. అంటే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పోయే వరకు, ఇంజనీరింగ్ విద్యార్థులైతే ఫైనల్ ఇయర్కి పోయే వరకు 6 నెలల కాలం పాటు వారికి ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేసి వారికి వెనువెంటనే వారు అనుకున్న రీతిలో వారి నైపుణ్యం చూపెడతారు. ఎందుకంటే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, దాని తదుపరి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక కనీసం 25,000 రూపాయలతో, నాకు గుర్తున్నంతవరకు మేడం, ఇది ట్రూ? యా, కనీసం 25,000 రూపాయల జీతభత్యాలతో మొదలు పెడతాం. దాని తర్వాత మా చేతిలో ఉండరు, ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం 50,000, 1,00,000 రూపాయలు నెలకొచ్చే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో మేము ముఖ్యమంత్రి గారితో చర్చించాం.
ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మనం ముందుకు తీసుకెళ్లాలి. మనం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలని. ఆ సందర్భంలో మేము బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన పెద్దలను అడిగినాం, ఫ్రీగా ఇస్తారా అని. ఫ్రీగా ఇవ్వమన్నారు. ఫ్రీగా కోర్సు నేర్పము మా వాళ్ళు వచ్చి చెప్తారు అంటే, ఆ ఫ్రీగా కోర్సు చెప్పినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే మనము స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి మనం అనుకున్న లక్ష్యం ఇది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఈక్విప్ అనే ఒక సంస్థ, ఈ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ వారిని కోరడం జరిగింది. ఇప్పుడే 2.5 కోట్ల రూపాయలు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇచ్చిన చెక్ అదే. వారు కోరగానే వారు ముందుకొచ్చి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హేమంత్ గుప్తా గారిని ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మై ఫ్రెండ్ గుడ్ అండ్ డియర్ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ గారు. అండ్ ఐ థ్యాంక్ the people who made it possible. సాయి కిరణ్ గారు, ఈ ఈక్విప్ సంస్థకు సంబంధించిన వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారి కోరిన వెంటనే ముందుకొచ్చి ఏదైతే బిఎఫ్ఎస్ఐ వాళ్ళు కోర్సు ఫీజు చెప్తారో ఆ ఫీజు అంతా కూడా ఎవరైతే ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్ విద్యార్థి మేము ఈ కోర్సును చదువుకుంటాము అని ముందుకొచ్చి, ఇంతకుముందే పోర్టల్లో మీరు నమోదు చేసుకుంటే ఆ నమోదు ప్రకారంగా విద్యార్థులందరినీ కూడా వివరాలు తీసుకొని ఈ ఈక్విక్ సంస్థ వారు మీ పక్షాన మరి బిఎఫ్ఎస్ఐ వారికి ఫీజు కట్టడం జరుగుతుంది. అంటే ఫ్రీగా ఈరోజు ప్రభుత్వం మీకు ఫ్రీగా ఒక కోర్సును అందించే కార్యక్రమం చేయబోతా ఉన్న తరుణంలో నేను ఈక్విప్ సంస్థ వారికి పెద్ద ఎత్తున ముందుకొచ్చి 10,000 మందికి ఈరోజు వారి పక్షాన ఫీజు కడుతూ ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా లీడర్స్గా ముందుకొచ్చిన తరుణంలో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే మరి పరిశ్రమలకు సంబంధించిన ఓ దిగ్గజం ఆనంద్ మహీంద్ర గారి నేతృత్వంలో మనం మొదలుపెట్టి యావత్ మరి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, నైపుణ్యాలకు సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆనంద్ మహీంద్ర గారిని చైర్మన్గా, శ్రీనిరాజు గారి వైస్ చైర్మన్గా, ఏ విధంగానైతే నైపుణ్యాలకు సంబంధించిన అంశం విషయంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేసిన తరుణంలో ఆ రోజు పరిశ్రమలే ఆ నైపుణ్యానికి సంబంధించిన యూనివర్సిటీని నడిపిస్తారని స్పష్టంగా మొన్న ఈ మధ్యలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకొని దిశను ముందుకు పెట్టి విద్యార్థులందరినీ కూడా మరి రాబోయే మరి కాలంలో ప్రపంచంలోనే నైపుణ్యం గల రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని వారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు మరొక అంశం ఇది బిఎఫ్ఎస్ఐకి సంబంధించి. ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన మేరకు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినారు. రేపు ఆహో ఊహో అని మాట్లాడే కొంతమంది నాయకులు ఉంటారు బయట. 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలే విద్యార్థులకు కానీ యువతకు కానీ. ఓ పక్షాన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఈరోజు మా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు మేము పూర్తి స్థాయిలో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఎక్కడుంటే దాన్ని నింపే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకో పక్షాన మరి అనేక మంది ఈరోజు ఉపాధి లేక డిగ్రీలు చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని పరిశ్రమలకు అనుగుణంగా వారి నైపుణ్యం లేకపోవడంతో ఏ విధంగా వారి నైపుణ్యం పెంచాలని ఇంకో పక్షాన నైపుణ్యం పెంచే స్కిల్ యూనివర్సిటీ కానీ ఈరోజు బిఎఫ్ఎస్ఐ కన్సార్షియం ద్వారా నైపుణ్యాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ మర్చిపోయి 9 సంవత్సరాల కాలంలో ఏమి చేయలేని వారు, ఏం చేయని వారు మరొకసారి మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు మెరుగైన రీతిలో వారి భవిష్యత్తును ముందుకు పెట్టాలనే ఆలోచనతో పోతా ఉన్న తరుణంలో ఈరోజు
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వం కొందరిని సామాజిక దృక్పథంతో పనిచేస్తూ ఉన్న వారిని ప్రోద్బలం చేసి ప్రోత్సాహం చేసి మీ అందరికీ వారి సేవలను ఉపయోగించుకునే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, ఈరోజు జరుగుతూ ఉన్న ఈ సభ 6 నెలల కాలంలో ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, మరి లింబాద్రి గారు, వైస్ చైర్మన్ వెంకటరమణ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న మన శ్రీరామ్ వెంకటేష్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ చేసిన ప్రయత్నంలో దీన్ని ముందుకు నడిపించే కార్యక్రమం రాబోయే కాలంలో ఇంతమంది విద్యార్థులకే కాదు, ఎంతమంది అయితే ఆసక్తి చూపెడతా ఉన్నారో ఆసక్తి చెప్తా ఉన్న విద్యార్థులకు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. కోర్స్ పెడతా ఉన్న సందర్భంలో టఫ్గా ఉండొచ్చు, కానీ మీ భవిష్యత్తును సులువుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు BFSI వారు కోర్స్ ప్రవేశపెడతా ఉంటే దాన్ని మీరు క్రమశిక్షణతో ఈరోజు కఠినమైన దీక్షతో మనము రాబోయే కాలంలో సమాజానికి కుటుంబాలకి మేలు చేసే ప్రయత్న భాగంలో ప్రభుత్వం అందిస్తూ ఉన్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా మీలో ఒక సంకల్పం ఉండాలి, మీలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉండాలి. రేపు కోర్సుని దాంట్లో మీరు సబ్స్క్రిప్షన్ చేసి 10 రోజులు వచ్చి 11వ రోజు రాకుండా ఉంటే ఇంకో విద్యార్థికి అన్యాయం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10,000 మందికి విద్యార్థులకే అవకాశం ఇచ్చారు ఈక్విక్ వాళ్ళు. 10,000 మంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆ 10,000లో 100నో 200లో 300లో కొద్ది రోజులు వచ్చి రాకుండా ఉండే మిగతా 300 మంది క్యూలో ఉన్న వారికి మధ్యలో వీరు ఇవ్వలేరు కనుక వారికి అన్యాయం చేసిన వారు అవుతారు అని స్పష్టంగా మీరు ఆలోచన చేసుకొని ఒక స్పష్టతతో మీరు రాబోయే కాలంలో ఉద్యోగాలు సాధించాలి, అందరికంటే ముందుండాలి అనే సంకల్పంతో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా మీ పరంగా ఉంది. ఈరోజు బాల్ ఈజ్ ఇన్, నౌ వీఆర్ థ్రోయింగ్ ఇన్ యువర్ కోర్ట్. అందుకోసం మీరు ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉన్న ఈ కార్యక్రమాన్ని మరి ఒక ప్రత్యేకమైన కోణంలో మీరు ఆలోచన చేసి ముందుకు నడపాలని మీ అందరినీ కూడా కోరుతూ, ఇంకా అనేక కార్యక్రమాలు మేము మా ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఏ కోణం నుంచి కూడా ఏ అంశం విషయంలో కానీ రాజీ లేకుండా ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ వారి నైపుణ్యాలను పెంచడానికి, వారికి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రయత్నం చేయటదని మనవి చేస్తూ, నేను ప్రత్యేకంగా విద్యార్థులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి.